అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం। అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు। నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది। సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। ఈ రోజు వీడియో ఏంటంటే మనకు పండగ ఇంకెన్నో రోజులు లేదు కదండి, సంక్రాంతి పండగ కోసం అనేసి ఇల్లు క్లీనింగ్ చేసేస్తున్నాను। సంక్రాంతి పండగ ఇంకా 15 డేస్ ఉంది కదా, ఇప్పటి నుంచి క్లీనింగ్ ఎందుకని అనుకుంటున్నారేమో కానీ మేము ఎప్పుడు న్యూ ఇయర్ అంటే జనవరి 1 కల్లా క్లీన్ చేసేస్తాను। క్లీనింగ్ అంటే నార్మల్గా పైపైన తుడిసేయడమే కాదండి, డీప్ క్లీనింగ్ చేస్తున్నాను। సంవత్సరంలో 2 సార్లు అనుకుంటాను, వరలక్ష్మి వ్రతానికి ఒకసారి, సంక్రాంతికి ఒకసారి 2 టైమ్స్ అయితే డీప్ క్లీనింగ్ చేస్తాను। తర్వాత వచ్చే చిన్న చిన్న పండుగలకి వాటన్నిటికీ నార్మల్గా పైపైన క్లీన్ చేసేసి పేపర్ అది మార్చేసి సర్దేస్తానమాట। ఫస్ట్ అయితే ఈ క్లీనింగ్ కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను। నార్మల్గా మన ఇంట్లో కిచెన్లోనే ఎక్కువ క్లీనింగ్ ఉంటుంది, కిచెన్లోనే కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టార్టింగే కిచెన్ నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను। ఆ కిచెన్లో కూడా నాకు ఒక్కరోజు వర్క్ కంప్లీట్ అవ్వదండి, మ్యాక్సిమం ఒక 3-4 రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది। ఆ సామాన్లన్నీ తీసేసి గోళ్ళవన్నీ నీట్గా తుడిచి కడిగి మళ్ళీ సామాన్లు తోముకొని పెట్టేసరికి 3-4 రోజులు టైం అయితే పడుతుంది, ఒక్కరోజు అయితే అయిపోదు। ఇంకా ఈరోజు స్టార్ట్ చేశాను కాబట్టి స్టార్ట్ చేసిన నుంచి కొంచెం చేసుకుంటూ పోవాలి। ఇప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ చేసేద్దాము। కిచెన్ ముందున్న ఏరియా అయితే నీట్గా క్లీనింగ్ అయిపోయింది। మొత్తం షాంపూ వాటర్లో స్పాంజ్ ముంచేసి గోళ్ళని కడిగేసి వాటర్తో శుభ్రంగా కడిగేసి దానిపైన పొడి క్లాత్తో కూడా తుడిచేసాను। ఇప్పుడు కిచెన్లోకి అయితే ఎంట్రన్స్ అయిపోదాము। కిచెన్లో మనకి చాలా వర్క్ ఉంది అసలు। కిచెన్లో స్టార్ట్ చేసామంటే ఇప్పుడు ఒక్క రోజుతో కంప్లీట్ అవుతుంది, ఖచ్చితంగా 3-4 రోజులు అయితే పడుతుంది। ఫస్ట్ అయితే చిమ్ని నీట్గా క్లీన్ చేయాలి, తర్వాత ఈ స్టీల్ సామాన్ సెక్షన్ అయితే చాలా ఉన్నాయి కదా, అవైతే ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను। ఇవి తోమడానికి నాకు 1-2 రోజులు కాదు 3-4 రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది। కొన్ని తీసి ఒక్కొక్క సెల్ఫ్ వరకు తీసేసి తోముకొని మళ్ళీ వారిన తర్వాత మూతలు పెట్టి మళ్ళీ వాటి ప్లేస్లో సర్దుకోవాలి కాబట్టి అవన్నీ తీసేసి సెల్ఫ్లు అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని తోమేసుకుంటాను అనమాట। తర్వాత చిమ్ని క్లీన్ చేసుకొని గోళ్ళని క్లీన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఈ అంట్లు స్టాండ్ కూడా తీసేసి అది కూడా శుభ్రం చేసుకోవాలి। ఈ కిందకు వచ్చేసరికి ఇక్కడ రోజు యూజ్ చేసుకునే వస్తువులు అనమాట, వంట చేసుకునేటప్పుడు కింద అవన్నీ పడుతుంటాయి కదా, ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి। డబ్బాలన్నీ పక్కకు తీసేసి ఆ సెల్ఫ్ కూడా సేమ్ అలాగే షాంపూతో నీట్గా రుద్దేసి కడిగేస్తాను। ఈ చిమ్నీ క్లీన్ చేయడానికి నా దగ్గర కిచెన్ క్లీనర్ ఉంది, దాంతో క్లీన్ చేసేస్తాను। దాంతో పాటు వెనకాల ఉన్న కిటికీలు కూడా క్లీన్ చేసేస్తాను అనమాట। చిమ్నీ క్లీన్ చేసేటప్పుడు ఈ గ్యాస్ మీద వాటర్ పడుతుంది కదా, ఈ గ్యాస్ ఇప్పుడైతే తీసి పక్కకు పెట్టేద్దాము।
పైన గోడల దగ్గర నుంచి మొత్తం నీట్గా షాంపూతో కడుక్కొచ్చేసాను. కిటికీలు చిమ్నీ కూడా శుభ్రం చేసేసాను. మనకి ఈ సెక్షన్ వరకు అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఈ మూలకి మేము రోజు యూజ్ చేసుకునే బియ్యం, ఉల్లిపాయలు అవన్నీ పెట్టుకుంటాము. ఇవన్నీ తీసేసి ఇక్కడ క్లీన్ చేయాలి. ఇక్కడ అంట్లు స్టాండ్ కూడా అంతా తీసేసి క్లీనింగ్ చేస్తాను. ఇటు సైడ్కి వచ్చేసరికి ఇక్కడ రోజు యూజ్ చేసుకునే వస్తువులు 2 సెల్ఫ్లలో పెట్టుకుంటాము. ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి, ఇవి కూడా తీసేయాలి. ఇంక అవన్నీ తీసేసిన తర్వాత ఈ మూల అయితే ఇట్లుందనమాట. ఇదంతా క్లీన్ చేసుకొని అంటు స్టాండ్ కూడా తీసేసి క్లీన్ చేసేస్తాను. ఇక్కడ ఈ 2 సెల్ఫ్లు ఇటు సైడ్కి వచ్చేసరికి ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకున్నది క్లీన్ చేయాలి. ఇది వరకు క్లీనింగ్ చేసేటప్పుడు మనకి కబోర్డులో అతికించుకునే పేపర్ ఉంటుంది కదా, అది నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. అది అతికించేసాను. ఇప్పుడు పైన షాంపూ పెట్టి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ నా కిచెన్ క్లీనింగ్ అయితే ఒక 50% అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో. చిమ్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఇయర్లీ 2 times అయితే డీప్ క్లీనింగ్ చేస్తాను. డీప్ క్లీనింగ్ అంటే పైనుంచి గోళ్ళు కడగడం అదంతా అనమాట. ఒకసారి సంక్రాంతి పండగకి, ఒకసారి శ్రావణ మాసంలో 2 సార్లు అయితే డీప్ క్లీనింగ్ చేస్తాను. మిగతా టైం అప్పుడల్లా నార్మల్ క్లీనింగ్ చేసేసి కబోర్డులో ఉన్న పేపర్స్ అన్నీ మార్చేస్తానమాట. ఈసారి పేపర్లు మార్చే పని కూడా లేదు. సెల్ఫ్ల్లో ఆల్రెడీ మనం కవర్ అతికించేసాం కాబట్టి గోడలు కడిగేటప్పుడే షాంపూ వాటర్తో అవి కూడా కడిగేసాను. సెల్ఫ్స్లో ఉండే సామాన్లు ఇటు సైడ్వి నాకు తోముకొని సర్దుకోవడానికి 2-3 రోజులు టైం అయితే పడుతుంది. అవన్నీ తోమేసి ఎలా సర్దుకున్నానని నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.